అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. కడప జిల్లా మైలవరం మండలంలోని ఒక గ్రామంలో చిన్న పాప పట్ల ఒక నీచ నికృష్టమైన వెధవ అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆ పాపను చంపేయడం జరిగింది. అయితే ఎన్నో అత్యాచారాల లాగానే బాధిత కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు వాడిని నడి రోడ్డు మీద కాల్చాలని, నడి రోడ్డు మీద ఉరి తీయాలని, నడి రోడ్డు మీద శిరచ్ఛేదనం చేయాలని, నడి రోడ్డు మీద అంగఛేదనం చేయాలని కూడా డిమాండ్స్ సోషల్ మీడియా వేదికగా మరొకసారి పెద్ద ఎత్తున వారి బాధని వ్యక్తం చేయడం చూడడం జరిగింది. ప్రతి సందర్భంలో హత్యాచార బాధితులు సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా ఒక నిర్దిష్టమైన కోర్టులు ఉన్నప్పటికీ కూడా ఒక నిర్దిష్టమైన సమయాన్ని, దోషులకి శిక్ష పడే ఒక సమయం ఏదైతే ఉందో ట్రయల్ కోర్టు, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు, తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్ష. ఒకసారి ట్రయల్ కోర్టు విధించిన శిక్ష మళ్ళీ హైకోర్టులో, అక్కడి నుంచి సుప్రీంకోర్టులో, అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్రపతి క్షమాభిక్ష. అంటే ఒకవేళ ఉరిశిక్ష పడితే దాన్ని అమలు చేయడానికి మళ్ళీ 3 అడ్డంకులు, అవరోధాలు ఉండడం వల్ల శిక్షలు పడకోకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ యావజ్జీవ శిక్షలుగా మిగిలిపోవడం పట్ల కూడా ప్రజలు, బాధితులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్న ఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం. ఖచ్చితంగా హత్యాచార బాధితులకి ఒక బలమైన శిక్ష ఒక టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా విధించేలాగా పై కోర్టుకు వెళ్లకుండానో, లేకపోతే ఒక కోర్టు దగ్గర వీటిని నిలుపుదల చేసి ఒకసారి అది దోషిగా నిరూపణ అయితే, ఖచ్చితంగా ప్రాసిక్యూట్ అయిన వాళ్ళు నేరం నిరూపితమైతే వారిని ఆ కోర్టునే ఇంకా పై కోర్టుకు వెళ్ళకోకుండా నిరోధించేలాగా, లేకపోతే ఒక నిర్దిష్ట సమయంలో రాష్ట్రపతి వరకు కూడా ఇలాంటి కేసుల్ని త్వరగా శిక్ష అమలు అయ్యేలాగా జరిగితే ఇలాంటి ఘటనలు జరక్కోకుండా ఉంటాయనే ఒక భావన ప్రజల్లో చాలా వరకు వ్యక్తమవుతోంది. నిన్నటి ఘటనకు సంబంధించిన ఆ తల్లి మానసికంగా కుమిలిపోయి ఆ తల్లి పడుతున్న ఆవేదన దయనీయంగా ఉంది. సారాయి లేకుండా చేర్చేనే, లేకుంటే అందరినీ నరుకుతా. నా బిడ్డ దాని వల్లనే చచ్చిపోయింది. లంచా కొడుకు నా బిడ్డను చంపినా. లేదులే చూపిస్తాను. పాపము ఏడుతుంటది. కోసం లేదు తీసుకొచ్చినాను సార్. నా బిడ్డ తీసుకోవద్దాం లేకుంటే రోజు కూడా ఉండలేదు. అలాంటి కూడా పెట్ట మాయ తీసుకురాడు పిలుచుకుపోయినాడు నా బిడ్డ. దాని నుంచి పాపం పండుకోలేదు నా బిడ్డ. తను ఏం మాట్లాడుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో నా బిడ్డ ఏడుస్తోంది, నేను వెళ్ళాలి, చూడాలి అంటూ మానసికంగా తను చాలా డిస్టర్బ్ అయిన ఆ వీడియో చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లక మానవు. కాబట్టి అత్యాచార బాధితులకు న్యాయం జరిగేలాగా ఒక పద్ధతిని, ఒక ప్రత్యేకమైన సిస్టమ్ను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేశంలో ఈ అత్యాచారాల బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వీటికి ఒక శాశ్వతమైన పరిష్కార మార్గం ప్రభుత్వాలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా కోర్టులు, ఒక ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేసి ఆ కోర్టులలో ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ను పెట్టకపోతే ప్రజల ఆగ్రహం కావచ్చు, లేకపోతే బాధితుల యొక్క ఆగ్రహాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు చవి చూడాల్సి వస్తాయి భవిష్యత్తులో. ఇది ఒక సామాన్య పౌరుడిగా, అలాగే బాధితుల పక్షాన మాట్లాడే ఒక పౌరుడిగా నేను కూడా నా వంతుగా దీని పట్ల నా యొక్క ప్రగాఢ
సానుభూతిని, సంతాపాన్ని, విచారాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను. ఇకపోతే ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, వీటికి కారకులు ఎవరు, వీటిని నిరోధించడం ఎలాగా అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. అది వీలైతే ఆ సబ్జెక్ట్ని ఎలాబరేట్గా, ఇందులో దోషులు ఎవరు, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎక్కడ తప్పు జరుగుతోంది, దీనికి పరిష్కార మార్గాలు ఏంటి కూడా ఈ అత్యాచార బాధితులకు సంబంధించిన ఒక స్పెషల్గా ఒక పెద్ద ఎత్తున ఒక లైవ్ వీడియో కానీ, లేకపోతే ఒక స్పెషల్గా ఒక లెంతీ వీడియో ఒకటి భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను. దానికి మీ వంతు సహకారం కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనమందరము కలిస్తేనే ఏదైనా చేయగలము. ప్రభుత్వాలకు కావచ్చు, కోర్టులకు కావచ్చు, మనం పౌరులుగా, ప్రజలుగా మన యొక్క ఆవేదనని తెలియజేసినప్పుడే ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరుచుకుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.